అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హీరో టీవీకే అధినేత విజయ్ రూటు మారుస్తున్నారు. ముఖ్యంగా అధికార డీఎంకే కూటమికి అన్నాడీఎంకే పోటీదారు కాదని, తానే అసలైన పోటీదారు అని చెబుతున్న విజయ్కు తాజాగా వెలువడుతున్న సర్వేలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆయన గెలవక తప్పని పోరులో వేగంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఆయన డీఎంకే కంచుకోటపై గురిపెట్టి అన్నాడీఎంకేను వెనక్కి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. డీఎంకే కంచుకోటగా పేరున్న చెన్నై నగరంలో ఆ పార్టీతో పోటీ పడేందుకు గతంలో తమ కెరియర్ ఆరంభంలో ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాలు సైతం ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు డీఎంకే కంచుకోటలోనే దూరి సత్తా చాటుకుంటేనే తన భవిష్యత్తు అని నమ్ముతున్న విజయ్ ఆ సాహసం చేస్తున్నారు. అందుకే చెన్నైలోని పెరంబూరు నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన విజయ్ తిరుచిరాపల్లి మరో సురక్షిత స్థానంగా ఎంచుకున్నారు. దీని వెనుక అసలు వ్యూహం తన పార్టీ టీవీకేను అధికార డీఎంకేకు ప్రత్యామ్నాయంగా మార్చి అన్నాడీఎంకేను వెనక్కి నెట్టాలని, తద్వారా రాష్ట్రంలో నంబర్ 2 తానేనని చాటుకోవాలనేది విజయ్ వ్యూహంగా కనిపిస్తోంది. ఎందుకంటే తాజా సర్వేలో విజయ్ పార్టీ టీవీకే ప్రభావం రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం లేదని తేలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకే కంచుకోటల్లో బరిలోకి దిగడం ద్వారా రాష్ట్రంలో తన గ్రాఫ్ పెంచుకోవడంతో పాటు అన్నాడీఎంకేను 3వ స్థానానికి నెట్టొచ్చని భావిస్తున్నారు. చెన్నై నార్త్ పరిధిలోని పెరంబూరు సీటు నుంచి పోటీ చేయడం, తన ప్రముఖ నాయకులను అక్కడి నుంచే నిలబెట్టడం ద్వారా సీఎం స్టాలిన్ కు అధికార డీఎంకేకు తాను ప్రత్యక్ష పోటీదారుణ్ణి అని విజయ్ స్పష్టం చేస్తున్నారు. పెరంబూరు నియోజకవర్గం సీఎం స్టాలిన్ మళ్లీ పోటీ చేస్తున్న కోలత్తూరు నియోజకవర్గానికి సరిహద్దుగా ఉంది. వాస్తవానికి చెన్నై జిల్లా డీఎంకేకు చాలా సంవత్సరాలుగా ఎన్నికల కంచుకోట. ఎంజీఆర్, జయలలిత వంటి బలమైన ప్రత్యర్థులు సైతం చెన్నైలో డీఎంకేను పూర్తిగా బలహీనపరచలేకపోయారు. ఎంజీఆర్ తమిళనాడులో 3 వరుస ఎన్నికల్లో విజయం సాధించినా 1977 వేవ్ ఎన్నిక మినహా చెన్నైలో డీఎంకే ఆధిపత్యాన్ని అధిగమించలేకపోయారు. ఎన్నికలలో డీఎంకే కోటను కొంతమేర దెబ్బతీసింది జయలలిత దశాబ్దాల ప్రయత్నం. అయితే ఆమె మరణానంతరం 2016లో డీఎంకే చెన్నైలో తిరిగి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. 2021 అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే కూటమి జిల్లాలో మొత్తం 16 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. దీంతో విజయ్ 2 స్థానాల నుంచి పోటీ చేయాలన్న వ్యూహం రచించారు. రాజకీయ విశ్లేషకుల ప్రకారం విజయ్కు తిరుచిరాపల్లి సురక్షితమైన ఎంపిక కాగా, పెరంబూరు సీటు స్టాలిన్కు బలమైన పోటీదారుగా ఆయన ప్రతిష్టను మరింత పెంచుతుంది.